రెట్రో పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత సూర్య గారు రెట్రో పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత ఆ పోజ్ మాకు బాగా నచ్చింది. ఒక్కసారి మా కెమెరాస్ కోసం మళ్ళీ ఆ పోజ్ మీరు పెడతారా? జస్ట్ దట్ పోజ్ ఆఫ్ రెట్రో వేర్ యు ఆర్ సిట్టింగ్ లైక్ దాట్. అది ఒక్కసారి మా అందరి కోసం, ఫ్యాన్స్ కోసం. అండ్ హియర్ వి గో. అలాగే విజయ్ గారు కూడా, విజయ్ కూడా, ఇద్దరు కూడా. And that's it for the audience. The retro still recreated. Thank you so much. కొన్ని క్వశ్చన్స్ ఫ్యాన్స్ అడగమని చెప్పారు, అడగమంటారా? ఇద్దరికి మైక్లు ఇచ్చేసేయండి. ఒకళ్ళది రెట్రో, ఇంకొకళ్ళదేమో కింగ్డమ్. ఓకే, సో సూర్య గారు, బీయింగ్ అన్ యాక్టర్ ఆర్ ప్రొడ్యూసర్ ఏది ఎక్కువ టఫ్ అంటారు? యాక్టరా ప్రొడ్యూసరా, ఏది టఫ్? I think I love being a producer. Actor is little tough. Actor is little tough. అసలు మాకు స్క్రీన్ మీద అలా కనిపించదు కదా. యాక్టర్ ఇస్ ద మోస్ట్ ఈజియెస్ట్ జాబ్ ఫర్ సూర్య గారు అనిపిస్తుంది. యు లవ్ అవుట్ ఆఫ్ టూ యూ ఫీల్ దట్ బీయింగ్ అ ప్రొడ్యూసర్ ఇస్ మోర్ ఈజీ. అంటే కార్తిక్ సుబ్రాజ్ గారు చాలా బాగా హ్యాండిల్ చేశారని అర్థం, అంతేనా? ఓకే, అలాగే నెక్స్ట్ స్ట్రైట్ తెలుగు ఫిలిం మేము ఎప్పుడు చూడబోతున్నాము? I'll be talking about that on stage. ఓకే, సో కమింగ్ అప్ లో మనకి నెక్స్ట్ స్ట్రైట్ తెలుగు ఫిలిం కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉన్నాయి. నాకు కొన్ని డీటెయిల్స్ తెలుసు, నేను బయటకు చెప్పట్లేదు. ఓకే, ఈ రెండిట్లో ఏది చాలా టఫ్? సేయింగ్ సారీ టు వైఫ్ ఆర్ ఆస్క్ వైఫ్ టు టెల్ సారీ టు యూ? The question is wrong is it? రెండు కష్టమేనంటారా? No. Asking the boss to say sorry is always tough. It's always tough. Okay, so saying sorry is the easiest thing to do. The best way. తెలుగులో మల్టీ స్టారర్ చేస్తే ఎవరితో చేస్తారు? I have a family here. I have everybody here. I think I become this elder brother to this entire community, to the entire. I think we have a family here, so I have lot of brothers who can, I can just join hands with. Superb, Andy, superb. Vijay, ఒక క్వశ్చన్. రెట్రో టైంలో పుట్టుంటే, అంటే ఇంకొంచెం మనం వెనక్కి వెళ్ళిపోతే, ఏ హీరోయిన్తో యాక్ట్ చేయడానికి మీరు ఇష్టపడతారు? మీరు ఆప్షన్ చెప్తారా, లేకపోతే ఆప్షన్స్ ఏమైనా ఇవ్వమంటారా? ఆప్షన్స్ ఇవ్వనా? ఏ శ్రీదేవి గారు, బి రమ్యకృష్ణ గారు, సి విజయశాంతి గారు? సిమ్రన్. ఓకే, గాట్ దట్. సోనాలి బింద్రే. ఓకే. సూర్య గారు జ్యోతిక గారిని పెళ్లి చేసుకున్నారు కాబట్టి. ఓకే, సూపర్. సూర్య గారి సినిమాల్లో మీ ఫేవరెట్ మూవీ ఏది? ఆఫ్ కోర్స్ గజ్నీ. నేను ఫస్ట్ టైం సూర్య గారిని థియేటర్లో చూడడం గజ్నీ నాకు. ఆ తర్వాత చాలా సినిమాలు చూసిన, బట్ సినిమాటిక్గా ఇట్లా బ్రెయిన్లో కూర్చొని ఉండిపోయేది సూర్య సన్ ఆఫ్ కృష్ణన్. అది రిలీజ్ అయినప్పుడు కూడా చాలా పెద్ద పండగే జరిగింది. యాక్చువల్ రిలీజ్కి, రిలీజ్కి కూడా సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చింది సూర్య సన్ ఆఫ్ కృష్ణన్కి, మీరు చెప్పినట్టుగా. అండ్ సూర్య గారు, దిస్ క్వశ్చన్ ఇస్ ఫర్ యూ, ఫర్ బోత్ ఆఫ్ యూ ఆల్. ఒకవేళ కనుక టైం మెషిన్లో వెనక్కి వెళ్తే, మీరు 90స్కి వెళ్ళిపోతే అక్కడ ఏం కొంటారు? వాట్ డూ యూ వాంట్ టు బై దేర్? ఏం కొంటారు? 90s నుంచి ఏం కొంటారు? నేను మొత్తం ఇటు నానక్రామ్ కూడా ఇదంతా ల్యాండ్ కొనేసి పెడతాను. I said I'll buy off all this land. సూపర్. సూర్య గారు, మీరేమైనా కొనాలనుకుంటున్నారా? చెన్నై వైపు ఏమైనా ల్యాండ్స్? I think it's too late. Yeah, I wish I can have the same plan, but always it never happens. When that is there, something is not there. ఓకే, అండ్ ఎవరిని కలుసుకోవాలనుకుంటున్నారు? టైం మెషిన్ లో కనుక మీరు వెనక్కి వెళ్తే, whom do you want to meet? చాలా మనం ఇంటలెక్చువల్ క్వశ్చన్స్ అడిగేసినట్టున్నాం, చాలా ఆలోచించేస్తున్నారు. విజయ్ ఇస్ కమింగ్ అప్ విత్ an answer. నాకు చాలా మందిని కలవాలని ఉంది. చెప్పండి, నేను ట్రై చేస్తా. ఈ బ్రిటిష్ వాళ్ళని కలిసి 2 బీకాలని ఉంది. అటు మొన్న చావా చూసి పిచ్చ కోపం వచ్చింది. వాడు
ఔరంగజేబ్ గాడిని అయితే 2-3 వేసుకోవాలి అసలు గట్టిగా. అట్లా అట్లా చాలా మందిని కలవాలని ఉంది. అంత కొట్టుడే ఉంది కొంచెం. మంచోళ్ళని ఇట్లా అట్లాంటివి ఉన్నాయి కరెంట్లీ. స్ట్రేట్ అడిగితే అట్లాంటివి అనిపిస్తున్నాయి. వుడ్ యూ లైక్ టు మీట్ సమ్వన్ ఇఫ్ యూ గో బ్యాక్ ఇన్ టైమ్? ఐ హ్యావ్ ఆల్ వైలెంట్ థాట్స్. I think most of them are there. I'm not missing any of them. All my 90s friends, circle, group, I think everybody is next to me. Like God has been kind. I've not missed anyone so far. So, సూపర్. yeah. వన్ లాస్ట్ క్వశ్చన్ టు విజయ్. ఇలాంటి రెట్రో ఫిల్మ్ గనక మీరు చేస్తే పక్కన హీరోయిన్ ఎవరు ఉంటే బాగుంటుంది? ఎప్పుడు ఇదే చెప్పరా? సుమా గారు మీరు చేసేయచ్చు అనిపిస్తుంది కొంచెం. ఇంకా ఎవరి పేరు చెప్పినా ప్రాబ్లం అవుతుందని నా పేరు వేసుకున్నారు కదా. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ సూర్య గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ విజయ్. Thank you, Surya sir, for giving us the opportunity to distribute the film in Telugu. We hope you give you a blockbuster here. It's been a long time. Telugu people have seen you like this. We hope the film is a huge success. Vijay garu, thank you andi. Adagane vacharu. My brother Venki is also here, sir. We know what we are doing from the next month. I don't want to tell it to the audience now. I want you to tell it first. So we are very happy to be associated before our film starts, sir. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సూర్యదేవర నాగవంశీ గారు. ఈ సినిమా కూడా మీ హిట్ ఖాతాలో చేరిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అండ్ అలాగే మనకి సార్ అండ్ లక్కీ భాస్కర్ లాంటి సినిమాలని అందించినటువంటి డైరెక్టర్ వెంకీ అట్లూరి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. లక్కీ భాస్కర్ లాంటి సినిమా తీయాలి అంటే బోలెడంత ఇంటెలిజెన్స్ ఉండాలి. అలాగే సార్ లాంటి సినిమాలో కూడా ఎడ్యుకేషన్ గురించి చాలా మంచి విషయాల్ని చెప్పారు. వెంకీ అట్లూరి గారి నుంచి వస్తున్నటువంటి నెక్స్ట్ ఫిలిం గురించి ఆయన ఇప్పుడే ఏం చెప్పట్లేదు, త్వరలోనే చెప్తారు. కొద్ది నిమిషాల్లో. ఇందాక నాకు పూజా హెగ్డే గారు రాలేదని చెప్పారండి. మిమ్మల్ని అలా చూసి సడన్గా ఏంటి పూజా హెగ్డే వచ్చిందా అనుకున్నాను. సో ఓకే, ఇక్కడ చాలామంది సూర్య గారి ఫ్యాన్స్ ఉన్నారు. అక్కడ కొన్ని ఒక 2,000-3,000 మంది ఉంటారు. ఇక్కడ నేను కూడా ఆ 2,000 మందిలో నేను ఒక్కడినే. సార్, మా హౌ షుడ్ ఐ స్టార్ట్? నా మొత్తం కాలేజ్ లైఫ్ మొత్తం ఒక పాఠం మీ సినిమా సార్. ఎందుకంటే గజనీ వచ్చినప్పుడు ఐ థింక్ ఐ వాజ్ జస్ట్ ఇంజనీరింగ్ అప్పుడే ఫినిష్ చేస్తున్న టైం అది. గజనీ అన్న సినిమా అక్కడ క్రాస్ రోడ్స్లో సప్తగిరి థియేటర్లో అలా రిలీజ్ అయిన, శ్రీమయూరి థియేటర్లో రిలీజ్ అయింది. అక్కడికి వెళ్ళి చూసినప్పుడు అరే ఏంటి ఒక సినిమా ఇలా కూడా ఉంటుందా, ఒక యాక్టర్ ఇంత కష్టపడతారా అని చెప్పేసి మాకు ఆ రోజు అంటే ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్న టైంలో చూసిన సినిమా సార్. సో ఇట్స్ ఆల్వేస్ స్పెషల్ టు మీ, స్పెషల్ టు లాట్ ఆఫ్ పీపుల్. ఇందాక విజయ్ గారు కూడా చెప్పినట్టు కరెక్ట్, దట్ వాస్ ద పీక్ మూమెంట్. చేస్తే ఇలాంటివి చేయాలని ఒక చిన్న కోరిక. అండ్ కట్ టు సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సార్. సార్ అది ఒక సినిమా కాదు సార్, చూడండి, అది ఒక బుక్, ఒక టెక్స్ట్ బుక్. ఎందుకంటే లవ్లో ఎలా పడాలో నేర్పింది. ఒక లవ్ పోతే దాని నుంచి బయటికి ఎలా రావాలో కూడా నేర్పింది. డిసిప్లిన్ నేర్పింది. ఈ రోజుకి నాకు గుర్తుంది సార్, అది అప్పట్లో మనకి ఇన్ని ఓటీటీలు లేవు. టీవీలో వచ్చిన ప్రతిసారి మా నాన్నగారు వచ్చేసి ఆ సినిమా చూసేవారు. బికాస్ సమ్వేర్ అట్ సమ్ లెవెల్ ఇట్ ఆల్వేస్ కనెక్ట్స్ అ ఫాదర్ అండ్ సన్. ఇట్ టీచర్స్ హౌ యూ షుడ్ బీ లైక్ అ సన్. ఒక ఫ్యామిలీ పర్సన్ కింద ఎలా ఉండాలని నేర్పిన సినిమా సార్. అలా ప్రతి సినిమా సార్, మీ ప్రతి సినిమా నుంచి మేము ఏదో ఒకటి నేర్చుకున్నాం. నిజంగా థ్యాంక్స్ ఫర్ ఆల్ ద గ్రేట్ మూవీస్ సార్. సింగం వచ్చినప్పుడు మాకు ఒక చిన్న బయటకు వచ్చినప్పుడు బైక్ ఉన్నోడికి కానీ కారు ఉన్నోడికి కానీ ఒక్కసారి యాక్సిలేటర్ సింగ్ అని లేగేసారు సార్. అసలు ఆ ఎనర్జీ కానీ సింగం 2 కానీ సార్, హ్యాట్స్ ఆఫ్ సార్. you've given movies to all classes. But Surya Son of Krishnan, I again say sir, అది ఒక టెక్స్ట్ బుక్ సార్. థ్యాంక్స్ ఫర్ మేకింగ్ us a better human being. అండ్ ఆ జనరేషన్ 90s కిడ్స్ కావచ్చు, 2000s కిడ్స్ కావచ్చు, 90s కిడ్స్ కావచ్చు, 2000 కిడ్స్ కావచ్చు, యూ హ్యావ్ taught them how to live
ఏంటి మనిషిగా ఎలా ఉండాలో నేర్పిన సినిమాలు చేశారు సార్. థ్యాంక్స్ లాట్ ఫర్ దట్. అండ్ నౌ రెట్రో ఒక 2 ముక్కలు కార్తిక్ సుబ్బరాజ్ గారి గురించి చెప్పాలంటే హీఈస్, ఐ డోంట్ నో ఇఫ్ ఐ హ్యావ్ టు కంపేర్, బట్ యాజ్ అ ఫ్యాన్ ఐఎమ్ టెలింగ్ సార్, హీఈస్ ద గై రిచీ ఆఫ్ ఈస్ట్. నిజంగా ఆయన మేకింగ్ వచ్చేసి ప్రతిసారి అరే ఇలా కూడా ఒకళ్ళు చేస్తారా అనిపించేది. అలాగే ఇప్పుడు ట్రైలర్ కట్ కూడా నెవర్ సీన్ ఆన్ ఇండియన్ సినిమా సార్. ఈ రోజు వరకు ఇలాంటి ఒక ట్రైలర్ కట్, ఇంత వ్యాకీ ట్రైలర్ కట్ నేను ఎప్పుడు చూడలేదు. ఇంతే ఎక్సైటింగ్గా సినిమా కూడా ఉంటుందని నేను నమ్ముతున్నాను సార్. అండ్ ఇందాక అన్నట్టు నిజంగా మీ ఇద్దరు పక్కన వచ్చి చూస్తుంటే నిజంగా ఇద్దరు బ్రదర్స్లా ఉన్నారు. ఒకవేళ ఇఫ్ ఎట్ ఆల్ అ మల్టీ స్టారర్ హ్యాస్ టు హ్యాపెన్, ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ టైమ్, రైట్ కాంబినేషన్ ఐ ఫెల్ట్. సో ఆన్ దిస్ నోట్, అండ్ కార్తిక్ సార్ అగైన్ మీకు కూడా రియలీ హార్టీ వెల్కమ్ టు దిస్ ఇండస్ట్రీ అండ్ వెరీ ఆల్ ద బెస్ట్. అండ్ అగైన్ సంతోష్ నారాయణ్ గారు కూడా హిస్ మ్యూజిక్, మనం దసరాలో పాటలు విన్నాం, మళ్ళీ ఈ సినిమాలో పాటలు వింటున్నాం. ఈ సినిమాకి పాటలు కూడా నిజంగా అంతే అవుతుందని నేను నమ్ముతున్నాను. అండ్ రాజశేఖర్ సార్ ఇక్కడ లేరు, హీస్ బిజీ హ్యాండ్లింగ్ ద పోస్ట్ ప్రొడక్షన్, అండ్ ఐ రియలీ హ్యావ్ టు థ్యాంక్ హిమ్ అట్ మెనీ లెవెల్స్. అండ్ నిజంగా వి ఆల్ మిస్ యూ హియర్ సార్. అండ్ రెట్రో వచ్చేసి May 1st రిలీజ్ అయిన తర్వాత పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటూ ఇన్ ఆల్ లాంగ్వేజెస్ across all states and across the world. Thank you, sir. After this picture, I hand over the mic to our rowdy boy, Vijay Devarkonda. చెక్ అందరికీ నమస్కారం. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నా, మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా. Firstly, I welcome Surya Anna and whoever is here from the team of Retro to Hyderabad. I welcome them to Hyderabad. ఎప్పుడు డైరెక్టర్లు ఉండరు, నేను గౌతమ్ని కూడా అంటుంటా, అరే ప్రమోషన్లో నువ్వు నాతో నుండు, నువ్వు వెళ్ళిపోకు అని. డైరెక్టర్లు లాస్ట్ మూమెంట్ వరకు మ్యూజిక్లు ఇవి అవి చేస్తున్నారు. ఈరోజు కార్తిక్ సుబ్బరాజ్ కూడా లేడు, యాక్టర్లు మేము చేయాల్సి వస్తుంటుంది ప్రమోషన్. బట్ ఐఎమ్ హియర్ ఫర్ Surya Anna and to be here with him through this promotion. Before I speak about the film, ఒక్క 2 నిమిషాలు మొన్న కశ్మీర్లో జరిగిన సంఘటన గురించి I just want to tell all the families that lost somebody they loved, somebody that was a parent, somebody that was a son, somebody that was a husband. I want to tell them all that we are all thinking about you. మీరు ఫీల్ అవుతున్న పెయిన్, we cannot come close to what you're feeling right now, but everyone is feeling the pain and feeling the anger, and we are all thinking of you. It shouldn't have happened, and we all stand in support of you. Yeah, and coming to the film, Surya నా లైఫ్ అంతా కొంచెం బ్లర్లు ఉంటుంది. అంటే నేను బతికిన లైఫ్, ఇప్పుడు బతుకుతున్న లైఫ్ 2 ఒకటేనా అని అప్పుడప్పుడు నాకు అర్థం కాదు. నేను 10th ఇంటర్లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం Surya Annaని థియేటర్లో చూడడం జరిగింది, గజనీ సినిమాకి. అప్పుడు థియేటర్కి వెళ్ళే ఎక్స్పీరియన్స్ వేరే. అంటే పొద్దున్నే న్యూస్ పేపర్ తీసి దగ్గరలో ఏం సినిమాలు ఆడుతున్నాయని చూసి, ఏ థియేటర్లో ఆడుతుందని చూసి థియేటర్కి వెళ్ళి ముందే టికెట్లు తీసుకొని, అప్పుడు తర్వాత షో టైంకి ఫ్యామిలీతో ఆటోలు వచ్చి బయట నిలబడి, ఆ షో అయిపోగానే ముందు షో వాళ్ళు బయటకు వస్తుంటారు, మొత్తం హార్న్లు బండ్లు వెళ్తుంటాయి. మనని లోపలికి అలవ్ చేయగానే ఇట్లా థియేటర్ డోర్ ఓపెన్ అయితే ఇట్లా గట్టి గాలి కొడుతుండే, ఒక గట్టి ఏసీ గాలి కొడుతుంది. లోపలికి వెళ్ళంగానే అట్లా టైటిల్ పడంగానే మొత్తం మర్చిపోయి సినిమా ప్రపంచంలోకి వెళ్తాము. అలాంటి అన్నీ మర్చిపోయి గజనీ అనే సినిమా చూసి ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ Surya Anna. ఇతను ఎవర్రా, ఏం యాక్టర్రా ఇతను అని Surya Anna మిగతా సినిమాలు చూడడం జరిగింది నెమ్మదిగా. ఐ వెంట్ బ్యాక్, I watched Pitamagan, I watched Kaka Kaka. Later on, as I grew up, I again met him in theaters and watched Surya Son of Krishnan. నా లైఫ్లో ఒక స్ట్రాంగ్ సినిమాటిక్ మెమరీ
చంచల సాంగ్ వచ్చినప్పుడు నాకు ఆ రోజు థియేటర్లో కలిగిన ఎమోషన్ ఈ రోజు వరకు మర్చిపోను. నేను అప్పుడప్పుడు there are times where I randomly go back to that song and watch. When I'm between my shoots, I just go and I watch that song and I just watch you, because when I first saw it in the theater, I felt something, and sometimes I want to refeel what I felt as an audience. And there are some films and some moments like this I go back to from my childhood, and Chanchala is one of them, where I just go back and just play it on YouTube and watch. It was one very strong core memory in my life. నేను యాక్టర్ అవుదామని అరౌండ్ 20 years ఉన్నప్పుడు, నేను ఇప్పుడే వస్తుంటే సూర్య నాకు చెప్తుండే, నాకు చాలా గట్టిగా ఈ వ్యక్తిని కలవాలని అనిపించిండే. నేను ఈ బాడీ ఎట్లా చేస్తారా ఇది, నేను కొంచెం ఓవర్ వెయిట్ కిడ్ ఉంటుండే, అసలు ఎట్లా సాధ్యం, ఇది ఏం చేస్తే ఎట్లాంటి బాడీ వస్తుంది, నేను ఏం చేయాలి, ఈ మనిషి డిసిప్లిన్ ఏంది, ఈ మనిషి డ్యాన్స్ ఏంది, ఈ మనిషి యాక్టింగ్ ఏంది, ఒకసారి కలవాలి అని నాకు చాలా అనిపిస్తుండే. నేను చాలామందిని కనుక్కున్నా ఎట్లా కలవచ్చు అని, కానీ నేను ఎక్కడో సరూర్ నగర్లో ఉండేటోడిని, ఈయనేమో ఈయన చెన్నైలో, మనం ఎవ్వలం కాదు, ఈయన పెద్ద స్టార్, అసలు పెద్దగా ట్రై చేయలే, అడిగినా చాలా ఆలోచించిన, కోరిక చాలా గట్టిగా ఉండే, కానీ లైఫ్లో ఎప్పుడు మా పాత్స్ కలుస్తాయి అనుకోలే. 15 years తర్వాత ఆ ఫీలింగ్ ఉన్న తర్వాత, 15 years తర్వాత సడన్గా లైఫ్ ఈరోజు నన్ను మీతో ఈ మూమెంట్ షేర్ చేసుకునేటట్టు చేసింది. ఇట్ విల్ బీ సచ్ అ స్పెషల్ మూమెంట్. ఐఎమ్ సేయింగ్ ఐ నెవర్ థాట్ అవర్ పాత్స్ విల్ క్రాస్. ఐ రియలీ వాంటెడ్ టు మీట్ యూ 20 years ago. Today, sharing this moment with you, this film with you, is a very special memory to me in life. సినిమాలు నడుస్తుంటాయి, హిట్లు అవుతుంటాయి, ఫ్లాప్లు అవుతుంటాయి, కానీ ఈయనని స్క్రీన్ మీద చూసిన ప్రతిసారి ఈయన ఎఫర్ట్, ఈయన పర్ఫార్మెన్స్, I always love the actor that he is, irrespective of if I like the film or not, I always love him. That's the kind of performer he is, and that's how much he inspires other actors with his choice in films. You need to have certain balls and courage to pick such random genres of films, such experimental genres of films, and so many of these films are special to so many of us in different ways. Suryana, I hope కాదు రెట్రోల్ అంటారు షో చేద్దామని, May 1st షో చేయండి అన్న, చేయండి, షో చేయండి. I'm saying put on a show this May 1st with Retro, and the audience will be there to love you and celebrate you. I hope the film achieves all success. I hope God blesses you with all health, happiness, success, energy, so that you can continue entertaining us, and also you continue doing what you do as a person in life. Something that you do with Agram Foundation is very special. సూర్యన్న అంటే నాకు పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, కొంచెం డబ్బులు చూసినప్పటి నుంచి ఎడ్యుకేషన్ మీద ఏదో చేయాలని చాలా కోరికుండే. చిన్నగా ఏవేవో ట్రై చేశాము, కానీ 15 years నుంచి సూర్యన్న వేల మంది స్టూడెంట్స్కి ఫైనాన్షియల్ ఎయిడ్ ఇస్తూ, వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్ చూసుకుంటూ, వాళ్ళకి జాబ్లు ఇప్పించుకుంటూ, మొన్న చెప్తుండే సూర్యన్న, ఇదే నా ధర్మం. That is probably the purpose of his life. He found his purpose, and this is something that I connect with, and I felt very personally about. And ee year nenu kuda students to build the community, to give them opportunities, we are doing something which I will announce in the next couple of months, and I hope we can match up to what Agram Foundation and Suryana is doing, and do things with them also in the future, because I feel education is the single thing that can make a huge difference. నేను ఈరోజు ఇక్కడ నిలబడి మీ అందరితో మాట్లాడగలుగుతున్నా, ఏదన్నా అచీవ్ చేసినా, లైఫ్ని హైస్ వచ్చినా, లోస్ వచ్చినా, గొడవలైనా డీల్ చేయగలుగుతున్నా అంటే నాకు దక్కిన ఎడ్యుకేషన్ వల్లే. మా స్కూల్ మాకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండే. ఐ నో హౌ బిగ్ అ రోల్ ఇట్ ప్లేడ్ ఇన్ మై లైఫ్,
మార్కులు అంటలేను, మార్కులు నాకు కూడా పెద్ద పెద్ద పీకుడుగా నేను ఏం కాదు, వచ్చినాయి బాగానే చదువుకుంటుండే, కానీ ఇట్లా టాపర్లు ఇట్లా మార్కులు వెనకాల ఎప్పుడు పోలే. ఐ థింక్ ఎడ్యుకేషన్ టీచర్స్ యూ how to receive information, what to do with that information, how to deal with stress, how to have memory. They are all of you need to look. మీరందరూ ఇప్పుడు చాలామంది ఇంజనీరింగ్లల్లో ఎక్కడక్కడ ఉంటారేమో, ఎంతమంది చేస్తున్నారు ఇంజనీరింగ్ ఇక్కడ ఉన్నారు కాబట్టి చదువుకోవాలి. దాని ఒక ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్ మనకి. నేను స్కూల్లో నేర్చుకుంది ఆ ఈక్వేషన్లు ఏవి పనికిరాలే, కానీ అప్పుడు ఎగ్జామ్స్తో డీల్ చేసిన స్ట్రెస్ ఇప్పుడు రిలీజ్తో డీల్ చేసిన స్ట్రెస్ సిమిలర్ ఉంటాయి. సో మీకు లైఫ్లో మీరు స్కూల్లో కాలేజ్లో చాలా నేర్చుకునేటివి తర్వాత చాలా పనికొస్తాయి. ఇప్పుడు కాశ్మీర్లో ఇట్లాంటివి అవుతున్నాయి కదా, దానికి కూడా సొల్యూషను ఆ కొడుకులకి ప్రాపర్గా ఎడ్యుకేషన్ ఇప్పించి ఇట్లా బ్రెయిన్ వాష్ కాకుండా ఏం సాధిస్తారో నేను చెప్తున్నా. కాశ్మీర్ ఇండియాదే, కాశ్మీరీస్ మనోలే. నేను 2 years బ్యాక్ ఖుషి అప్పుడు కాశ్మీర్లో షూట్ చేసిన. నాకు ఎంత మంచి మెమరీస్ ఉన్నాయో వాళ్ళతోని. వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ మనుషులను చూసుకోలేక అక్కడ కరెంట్లు లేవు, నీళ్ళు లేవు, వచ్చి ఇక్కడ ఏం చేయాలని చూస్తున్నారో. ఇండియా పాకిస్తాన్ మీద అటాక్ చేయాల్సిన పనే లేదు, పాకిస్తాన్ వాళ్ళకే విరక్తి వచ్చి వాళ్ళ గవర్నమెంట్ మీద అటాక్ చేస్తారు. ఇట్లనే కంటిన్యూ అయితే అసలు 500 years బ్యాక్ ట్రైబల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా చేసే పనులు. మనము వీ షుడ్ స్టాండ్ యునైటెడ్ యాజ్ పీపుల్, love each other. India, we will, as people, we need to always move forward, stay united. Education is super key. మన ఇంట్లల్లో మనం హ్యాపీ ఉండి, మన పేరెంట్స్ హ్యాపీ ఉండి, మనం హ్యాపీ ఉంటేనే ప్రోగ్రెస్ అవుతాం. అందరూ హ్యాపీగా ఉండండి. ఐ విష్ యూ ఆల్ గ్రేట్ సక్సెస్. May 1st, Suryana is coming to theaters with Retro. I am watching it. I hope all of you watch and enjoy it. And Suryana, as my older brother, I just hope I always have your blessings in my life, in my career, and I will always seek advice from you whenever I need it. And thank you for always being there whenever I asked for it, whenever I didn't ask for it. I remember during Taxiwala, na cinema edo leak అయిపోయింది రిలీజ్ ముందే. టాక్సీవాలా గీత గోవిందం 2 లీక్ అయితే సూర్య నాకు అప్పుడు పరిచయం కూడా లేదు. ఆయన చెన్నైలో ఉండి ఆయనకి ఎట్లా తెలిసింది, ఆయన ట్వీట్ పెట్టిండు ఇట్లా చేయొద్దు, ఐ సపోర్ట్ టాక్సీవాలా అని. దట్ టైమ్ ఐ ఫెల్ట్ లైక్ అరే మన గురించి కూడా యూ ఫీల్ అలోన్ వెన్ యూ కమ్ ఫస్ట్ టు ద ఇండస్ట్రీ. అండ్ సడన్లీ ఐ ఫెల్ట్ లైక్ అరే వీళ్ళందరూ మన గురించి ఉన్నారు. అప్పుడు ప్రభాస్ అన్న, సూర్య అన్న, ఎవరెవరో పెద్ద వాళ్ళంతా మన సినిమా గురించి ఆలోచించి మనకు ట్వీట్లు వేస్తున్నారని ఒక స్ట్రెంగ్త్, ఒక హ్యాపీనెస్ ఇచ్చింది. These are things I won't forget. And thank you so much, and love you Anna, and love all of you. Big kisses to all Surya Anna's fans, to all my boys and girls. Big kisses. See you soon. All the lovely members from the film industry, from the media, and my dear brothers and sisters, thank you so much for this evening. Thank you so much for your time. First, my respects and prayers to all the families who have gone through this in Pahalgam. I was heartbroken, I was devastated. Any form of terrorism brings only loss. I really wish something like this never happens. My prayers with them. And yes, back to what we have come for here today. Ela unnadu andaru? Suma garu, you are looking great. You are looking again reminding the retro look. Thank you for being a part of
again, being a part of a film with this look. You're looking great. And again, thank you for all the love which you always give. And Sandallian, lovely music. You soaked us with beautiful instrumentals, beautiful violin and beautiful guitar. And thank you so much for the music. And also to the dancers. I really, really enjoyed you all on stage. And the question which you asked me, Suma Garu, what would you do when you go back to your 90s? I didn't immediately have an answer. What you'll do if you go back to 90s? I think it's those college days. 92, 95. I did my commerce, BCom when I was in 92 to 95. I really wish I can live those days. Those days are always adventurous. I think you can rewrite your history. When you go back, I think to all my brothers and sisters, I would say that you can definitely rewrite history. Doesn't matter where you are from, what your background is, but you have one passion, and if you're obsessed about it, you really have to be obsessed about it. You all can be those people in life. You can achieve that in life. I repeatedly, every time I say, if I can be what I'm here today, you all can be much, much better than me. You can do better than me in life. And I only wish that for all of you. I've been watching this love. I've been witnessing this love and trust. I've seen my brothers having a tattoo with my name on your hands, tattoos. You all have given me a lot of love for my lifetime. I really don't want you to do those tattoos, but I really want each and every one of you to believe in life, love what you're doing, and be those winners in life. We all have a purpose in life, and we all have a beautiful life ahead. Just believe in life. So I just want to answer the retro question, 90s question. And thank you, Stonebench. Thank you, Karthik. Thank you, Shreyas Media. Thank you so much for this beautiful evening. Thank you to all my lovely theatre owners, to all the people who have been connected with this film and helping a beautiful release happening on May 1st. Retro is director Karthik Subraj's film. Like how Venki had said, Karthik Subraj's films, they are a separate genre. His films, his visuals, his making is completely different, and that's why we say Karthik Subraj Padam. He's got a unique way of entertaining you. Did you all like the trailer? So it was amazing working with Karthik Subraj. He's a dear brother to me. And I really thank Santosh Narayan Garu for the lovely music. I think after a long time, we have a kind of an album hit. Shyam Garu, thank you so much for all the lovely lyrics. I really had a very good time working with this film. Shreya was a camera, and I really had, after a long time, I worked with Prakash Raj Garu, Nazir Garu, and Jairam sir, who always we call as an evergreen hero. So we have a wonderful star cast, Joju from a lot of actors, Sujit from the Malayalam industry. We have great casts here, and of course, Pooja Hegde, who's made the song also viral. Lot of sincere effort from her, and I think she's promoted the film a little more than me. She's not here today with us. She's she's gone for another work, I guess. But this film will have a lot of intensity. As the trailer says, it's love, laughter, and war. After a long time, you will see Karthik Subraj's version of a love story with a lot of action, with a lot of intensity. I'm really hoping this May 1st, you will really enjoy this film. Hopefully, we will satisfy you this time. And coming to this morning, I met a friend from the media, and he immediately said, "Sir, you are shaking hands with a lucky person, sir. He's got a lucky hand." So, thank you, Vamshi Garu, Sitara Entertainment Vamshi Garu. Thank you so much for shaking hands with me with your lucky hand. So he said, you will get a lot of luck. And I have to announce this today with,
I have to start with Allu Arvind Garu. So the whole journey started with Allu Arvind Garu. So with his blessings, you've been waiting for this announcement. We are associating with Sitara Entertainment Vamsi Garu and my dear brother Venki here. This will be my next. So as you all been asking after a long time, with beautiful association and beautiful talent here, we'll be doing my next Tamil film will be with dear Venki, and I'll be shooting a lot. I'll be spending a lot of time here in beautiful Hyderabad. From May onwards, we start our next. We need all your love. We need all your blessings. I'm sure this will be a beautiful journey and many, many more in the future. At least we have started off from here. Hopefully more beautiful associations will keep happening. And May 1st, one more film is releasing, Hit 3. Another friend of mine, my dear friend Nani is releasing Hit 3. Let his success streak continue. Let it be a hat trick after Saripotham, Sanivaram and Court. I really loved Court. It was a beautiful film. Again, hats off to the entire team who gave a beautiful film. Let Hit 3 also be a beautiful a success story for Nani. And as he said, let it be a party on May 1st. Let it be a party. Let's all celebrate both these films. And yes, next to my dear, dear brother Vijay here. So, I feel more proud of his journey. I have a lot of respects for his success stories because somewhere we have one tree, one support in life, but brother, you don't have to feel that way. We are family now, okay? We are family and you're not alone. So I really feel very, very happy that no, he's been there with me also always, and he's always been in touch. Always given his support, his love from wherever he was, and we always stayed in touch. And very, very sweet of him to come here today and spend this time. I enjoyed dubbing for Kingdom in Tamil, so I'm really wishing him lot of love, lot of success, lot of fame with Kingdom. Vamshi Garu, to you and to Gautam, let Kingdom be a beautiful, beautiful success story again, brother, for you. And I always say, it's you don't lose when you fall down. You lose when you refuse to get up. When you're boxing, it's not about it's not about a defeat when you fall down. It's only you're defeated when you refuse to get up. We will bounce back big time, and we'll give that strong punch again. May 1st will be a beautiful film for you all, which you all will cherish. We'll definitely make sure this time it will be a wonderful entertainment in the theaters. And to all my lovely, lovely brothers here and sisters here, I always believe in God's plan. God has a better plan always. And I've definitely must have done something right, something good to constantly get your trust, to constantly get this love. After so many years, after so many ups and downs, to continuously get this love and this trust, definitely God has made me do something right. Thanks to Vijay again to speak about Agaram Foundation. It all started with here, my experience here with Chiranjeevi Garu. I went to the blood bank, and only from Chiranjeevi Garu's blood bank, I got this idea. And of course, because of you, you gave me the power, you gave me the courage, you gave me all the strength to start Agaram Foundation. And because of you, we have 8,000 plus first generation graduates. It's because of you. 5-6 years back, I was in US as a fundraiser for Agaram Foundation. More than 30% of the fund came from Telugu speaking community for the Tamil students there. Even now, Telugu speaking community people, my wonderful people with very, very kind heart, even now, till today, they all from US, they support Tamil students' education. So
I have a lot of gratitude. I am thankful for life. Yes, with all your love and support, let May 1st be a very, very important day for the entire team here, entire cast and crew of Retro. We have been hoping and very, very hopeful that May 1st will be a beautiful day for all of us. Let it be a celebration. Need all your love and all your blessings. Thank you so much for this night. Thank you so much for this love. Lovely meeting you all again. And May 1st onwards and almost on May, I'll be spending more time here in Hyderabad and looking forward to meeting you all. Let's have a photo session that time. Thank you guys. Thank you so much for this love. Thank you. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి అండ్ మే 1వ తారీఖున మనం కలుద్దాము ఇన్ థియేటర్స్ విత్ రెట్రో. థ్యాంక్ యూ సో మచ్ సూర్య గారు అండ్ విజయ్. థ్యాంక్ యూ. ఏ జాజి మల్లి గుమ్మ ఏ బొండు మల్లి ఏ ఏ ఏ నా బుజ్జమ్మ